దళిత బహుజన రీసోర్స్ సెంటర్ డిబిఆర్సి ఆధ్వర్యంలో మంగళగిరిలో వ్యర్థ సేకరణ కార్మికులు హెయిర్ పికర్లకు జీవనోపాధి సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు జీవనోపాధి సామగ్రిని అందజేశారు. 5 ట్రైసైకిళ్లు, 7 అల్యూమినియం పాత్రల సెట్లను లబ్ధిదారులకు అందజేశారు. వ్యర్థ సేకరణ కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు డిబిఆర్సి చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా అభినందించారు. సమాజంలో అత్యంత అణగారిన వర్గాలకు జీవనోపాధి అవకాశాలను కల్పించడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరచడంలో డిబిఆర్సి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరపున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హామీ ఇచ్చారు. డిబిఆర్సి గత కొన్నేళ్లుగా వ్యర్థ సేకరణ కార్మికులు హెయిర్ పికర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి ఆదాయాన్ని పెంపొందించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం చేయడం కోసం కృషి చేస్తుందని డిబిఆర్సి డిప్యూటీ డైరెక్టర్ ప్రోగ్రామ్ శామ్యూల్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1,80,000 రూపాయల విలువైన జీవనోపాధి సామగ్రిని లబ్ధిదారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. వ్యర్థ సేకరణ కార్మికులు పట్టణ పరిశుభ్రతకు అందిస్తున్న సేవలను సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. డిబిఆర్సి ఎల్లప్పుడూ వారి సంక్షేమం, సామాజిక భద్రత, పిల్లల విద్య, జీవనోపాధి అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిబిఆర్సి జిల్లా కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప, కనకదుర్గ, డిబిఆర్సి సిబ్బంది, కమ్యూనిటీ నాయకులు, వ్యర్థ సేకరణ కార్మికులు, హెయిర్ పికర్లు పాల్గొన్నారు. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు శామ్యూల్ అనిల్ కుమార్ అండి. నేను డిబిఆర్సి అనే సంస్థకి డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు దళిత భోజన రిసోర్స్ సెంటర్ ఎవరైతే ఈ వేస్ట్ పికర్లు ఉన్నారో, హెయిర్ పికర్స్ ఉన్నారో, అంటే ముఖ్యంగా ఈ కాగితాలు, ప్లాస్టిక్ అట్టపెట్లు ఇట్లా ఏరుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారో, లేదా ఎంటుకలు అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళకి ఈ లైవ్లీహుడ్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా వీళ్ళకి ఈ 3 చక్రాల బండ్లు ఇచ్చాము, దాంతోపాటు ఈ అల్యూమినియం సామాన్ ఇచ్చాము. దీని ద్వారా మా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు రోజు భుజం మీద ఈ వేస్ట్ అంతా ఏరుకుని నడుచుకుంటా చాలా దూరం ప్రయాణం నడుస్తూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళకి భుజం నొప్పి రావటం, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం, ఇదంతా మేము గమనించాం. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము పనిచేసే 8 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అంటే వీళ్ళకి లైవ్లీహుడ్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా వీళ్ళు ఎక్కువ దూరం వెళ్ళగలుగుతారు, రిక్షా మీద ఎక్కువ ఆదాయం సంపాదించుకోగలుగుతారు. ఎక్కువ ఆదాయం సంపాదించుకుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారు, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ గారు ఇక్కడ విచ్చేసి ఆయన చేతుల మీదుగా ఇవి వాళ్ళకి అందజేయడం జరిగింది. దీని వాల్యూ అరౌండ్ 1,80,000 రూపాయల వాల్యూ అయిన మెటీరియల్స్ అనేవి వాళ్ళకి చేతికి అందించడం జరిగింది. అదే అదే బెస్ట్. లేదు పట్టుకుని కుదిరితే ఓకే, చిన్నగా వెళ్ళండి. ఓకే అమ్మా, జాగ్రత్త వస్తాయి.